నీ భార్య నాకు, నా భార్య నీకు. ఆగండి స్టోరీ ఏంటో చూద్దాం. కోటీశ్వరుడైన భర్తని బ్యూటీషియన్ ఏం చేసిందో తెలుసుకుందాం. వైఫ్ స్వాప్, పచ్చిగా చెప్పాలి అంటే పెళ్ళాల మార్పిడి. ఈ పేరుతో ఏకంగా టీవీ సిరీస్ కూడా ఉందనే విషయం ఆసియా వాసులకు చాలా కాలానికి కానీ తెలియలేదు. ఎందుకంటే మన వ్యవస్థలో పరాయివాడి భార్య సోదరితో సమానం. భారత్లోనైతే భర్త స్నేహితులు అందరినీ భార్యలు అన్నయ్య అని పిలుస్తూ ఉంటారు. కాగా కాలంతో పాటే బంధాలు ప్రభావితమవుతూ భారత్లోనూ ఈ దుస్సంస్కృతి బలంగా విస్తరిస్తోంది. ప్రధానంగా బాగా డబ్బులున్న బడాబాబులు తమ లైంగిక వాంఛలు తీర్చుకోవడానికి భార్యలను ఎరలుగా వాడుకుంటుండడం, ఆడవాళ్లకు ఇష్టం లేకున్నా మగాళ్లే నీ భార్య నాకు, నా భార్య నీకు అంటూ నీచంగా వంతులేసుకొని వికృతాలకు పాల్పడుతుండడం పెరిగిపోయింది. ఈ విపరీత పరిణామాలకు పర్యవసానాలు కూడా అదే స్థాయిలో ఉంటున్నాయి. మరి భారత్ టెక్ రాజధాని బెంగళూరు సిటీ శివారులో చోటు చేసుకున్న ఓ వైఫ్ స్వాప్ ఉదంత పర్యవసానాన్ని మాదనాయకనహల్లి పోలీసులు మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలు తెలుసుకుందాం. బెంగళూరు రూరల్ జిల్లా నెలమంగల తాలూకా మాదనాయకనహల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దారుణ సంఘటన చోటు చేసుకుంది. రెండో భార్య చేతిలో కోటీశ్వరుడైన రియల్టర్ ప్రాణాలు కోల్పోయిన సంఘటన స్థానికంగా సంచలనం రేపింది. పలార్ స్వామి అలియాస్ స్వామిరాజ్, అతని వయసు 46. అతనొక వ్యాపారి. ఆ వ్యాపారిని అతని రెండో భార్య అయిన నేత్ర అతి దారుణంగా చంపేసి నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్ళి లొంగిపోయింది. వృత్తిరీత్యా బ్యూటీషియన్ అయిన నేత్ర తాను హత్య ఎందుకు చేయాల్సి వచ్చిందో కూడా పోలీసులకు చెప్పింది. ఐటీ రంగంతో పాటే బెంగళూరు శివారులోని రియల్ ఎస్టేట్ వేగంగా విస్తరించింది. రియల్టర్ పలార్ స్వామి ఉత్తర బెంగళూరు తాలూకాలో లేఅవుట్లు వేసి అనతి కాలంలోనే కోట్లకు అధిపతి అయ్యాడు. ఒక్కసారే విపరీతమైన డబ్బులు వచ్చేసరికి స్వామికి కొత్త కోరికలు కూడా పుట్టుకొచ్చాయి. అప్పటికే అతనికి పెళ్ళై భార్య పిల్లలు ఉన్నా మాదనాయకనహల్లికి చెందిన బ్యూటీషియన్ నేత్రతో పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే వారి మధ్య వివాహేతర లైంగిక సంబంధం ఏర్పడింది. 6 ఏళ్ల కిందట వాళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. నేత్రను రెండో భార్యగా పెళ్లి చేసుకున్న తరువాత పలార్ స్వామి ఆమె పేరు మీద హోరో క్యాతనహల్లిలో 6 కోట్లు ఖర్చు పెట్టి పెద్ద బంగ్లా నిర్మించి మరీ ఇచ్చాడు. తాను కూడా అక్కడి నుండే వ్యాపార కలాపాలు నిర్వహించేవాడు. 2 భార్యలను చేసుకున్న పలార్ స్వామిలో కామవాంఛ మాత్రం తీరలేదు. తనతో పాటు వ్యాపారం చేసేవారి భార్యలని కోరుకున్నాడు. అవతలి వాళ్ళు ఇదే బాపతి కావడంతో వైఫ్ స్వాప్ నెట్వర్క్ ఏర్పడింది. పరాయివాడి భార్యను తాను పొందాలి అంటే తన భార్యను వేరే వ్యక్తి దగ్గరికి పంపాల్సి ఉండడంతో ఆ పని చేయాల్సిందిగా నేత్రపై ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టాడు. రెండో భార్య అయినంత మాత్రాన తాను అలాంటి పని చేయలేను అని నేత్ర తెగేసి చెప్పింది. కానీ పలార్ స్వామి ఎంతకు ఒప్పుకోలేదు. వైఫ్ స్వాప్ కోసం ఆమెను తీవ్రంగా వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి తోపులాట దాకా వెళ్ళింది. ఆవేశంలో రెండో భార్య నేత్ర పలార్ స్వామిని రాడ్డుతో గట్టిగా కొట్టేసింది. దాంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆ తరువాత నేత్ర నేరుగా మాదనాయకనహల్లి పోలీస్ స్టేషన్కు వెళ్ళి తాను భర్తను హత్య చేశాను అని లొంగిపోయింది. భర్త తనను పరాయి పురుషుల వద్దకు వెళ్లాలని బలవంతం చేసేవాడని, అందుకే హత్య చేశానని పోలీసులకు తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తుని చేపట్టారు. అయితే భర్త హత్య గురించి తెలుసుకున్న మొదటి భార్య నేత్ర చెబుతున్న కారణాలను నమ్మటం లేదు. మొదటి భార్యను పిల్లలను బాగా చూసుకుంటున్నాడు అనే అక్కసుతోనే పలార్ స్వామిని నేత్ర అంతం చేసింది అని మొదటి భార్య ఆరోపిస్తోంది. మరి నిజం ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే.